మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పండి, ఈబీసీ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యని జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యకి పరిష్కారం చూపించారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈబీసీ కాలనీ ప్రజలు? ఈబీసీ కాలనీ ప్రజలు జనసేన పార్టీ జనం కోసమే పుట్టిన పార్టీ అని నమ్ముకుంటారు. ఈ కార్యక్రమం మా దగ్గరికి తీసుకొచ్చారు. కార్యకర్తలు నాయకుల దగ్గర మా ట్యాంకు 10 సంవత్సరాలు పెట్టి అలాగే ఏ నీరు లేకుండా కుళ్ళిపోయి డ్రైన్లు కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే మేము పైకి మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వటావడిన ఆఫీసర్లు పంపించి ఈ కార్యక్రమం చేయమని మాకు చెప్పడం జరిగింది. ఆఫీసర్లు స్పందించి దానికి వాటర్ ఎన్న ఇప్పించి ఇవన్నీ రిపేర్ చేయడం జరిగింది సార్. అంటే దీనికి సంబంధించి ఈబీసీ కాలనీ ప్రజలు చాలా సంతోషంగా అక్కడ వాటర్ పట్టుకుంటున్న వీడియో ఒకటి వచ్చింది. అయితే మీకు ఇక్కడ ఈ సమస్యకి ప్రధాన కారణం ఎవరంటారు? ఇటు అధికారులా లేకపోతే ఈ గత ప్రభుత్వం వైఫల్యం అంటారా? గత ప్రభుత్వం వైఖరిమే నేను అంటాను సార్. ఎందుకంటే అధికారులు అన్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు వాళ్ళకి స్పందించి పనిచేస్తారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ కార్యక్రమం అలా కుంటుపడిపోవడం జరిగింది. వీళ్ళ స్వాకులు ఏం చెప్తున్నారంటే అధికారుల నిర్లక్ష్యం అని రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. ఇది ఏంటంటే ఏ పాలక వాళ్ళ నిర్లక్ష్యం ఏంటంటే ఊళ్ళో చాలా రోడ్లు వేయలేదు, డ్రైన్లు వేయలేదు, అనవసరమైన బిల్లులు కూడా పెట్టుకున్నారు. ఇంకా మేము స్పందించాలంటే ఇబ్బంది పడతారని ఆగుతున్నాం. రాంగ్ బిల్లు కూడా పెట్టుకున్నారు. మాకు ఎంక్వైరీ ఉంది, మేము దర్యాప్తు కూడా చేస్తాం. యాక్షన్ సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుంటారు. మా కార్యకర్తలు నాయకులు కూడా అంత సీరియస్గా ఉన్నారు. మేమంటే జనం కోసం పనిచేస్తున్నాం. మా స్వార్థం కానీ మా ప్రలోభం కానీ ఏమీ లేదు. వాటర్ ఇవ్వడం కానీ డ్రైన్లు వేయడం కానీ ఏ విషయమైనా జనం కోసం చేయడమే జనసేన కార్యక్రమాలు మేము చెప్పడం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా గొల్లపురంలో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగానే ముందుకు వెళ్తారని అనుకోవచ్చా? జనసేన పార్టీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే కాలనీ కొత్త కాలనీ ఉంది, దానికి వాటర్ ట్యాంక్ వేయమని చెప్పాం సార్కి, చేయంతా అన్నారు. ఇంకా ఈబీసీ కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, చేయంతా అన్నారు. రేవడదిత్తి మీద కొన్ని సమస్యలను చేయంతా అన్నారు. అన్ని కార్యక్రమాలు చేసి మేము స్థానిక ఎలక్షన్లో చాలా ముందుకెళ్తామని మీకు చెప్పడం జరుగుతుంది సార్.